జై శ్రీమన్నారాయణ. నిన్న 6వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 7వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. కీసు కీసెండ్రుంగుం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పెయ్పెన్నే காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து வாசனரும் குஜல எச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிலாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவும் நீ கேட்டோ கிடத்தியோ தேசముడయాయ్ తిరవేలో రెంబావాయ్. ఈ రోజు మన గోదాదేవి రెండో గోపికను నిద్ర లేపుతుందండి. ఈ గోపిక యొక్క స్థితి ఎలా ఉంటదంటే, వినిపిస్తుంది కానీ పడుకొని లెగిసి రాలేని స్థితి అనమాట. కొన్ని గుర్తులు చెప్తుంది తెల్లవారింది అని చెప్పడానికి గోదాదేవి. వీళ్ళు తెల్లవారకు ముందే వస్తారండి. తెల్లవారుజాము కన్నా ఇంకా ముందే లెగిసి గోపికలందరినీ తీసుకొని వస్తుందన్నమాట గోదాదేవి. వాళ్ళకి త్వర అనమాట, కృష్ణుని ఎప్పుడు చేరుకుందామా అని చెప్పి. అందుకని తెల్లవారుజాము కన్నా ముందే వచ్చేసి వీళ్ళని లేపుతా ఉంటది. అయితే చెప్తుంది కొన్ని గుర్తు. భరద్వాజ పక్షులు కీచు కీచుమని అరుస్తున్నాయి, నీకు వాటి శబ్దం వినిపించటం లేదా ఏంటి? విన్నావా, వింటున్నావా, విని కూడా లెగవటం లేదేంటి అని గోదాదేవి అంటది. ఇక్కడ భరద్వాజ పక్షులు అంటే వాటి గురించి ఒకటి చెప్పుకోవాలండి. భరద్వాజ పక్షులకి వాటి ఎముక ఇక్కడ నిటారుగా ఉంటదంటండి, వంగదు. ఇలా మనకి వంగిద్ది కదా, వాటికి వంగదు. అవి ఓన్లీ వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ వర్షపు నీటిని మాత్రమే తాగగలుగుతాయి. మిగతా అన్ని రోజులు అసలు నీటినే తాగలేవు. అంత పరిశుద్ధమైన పక్షితో పోలుస్తుందండి వాళ్ళ గోదాదేవి. అంత పరిశుద్ధమైన గోపిక అని చెప్పి. విన్నావా, వింటున్నావా, ఏంటి ఇంకా లెగిసి రావటం లేదు అని అంటది గోదాదేవి. దానికి లోపల ఉన్న గోపిక, ఏంటి మీకొక్కలకే ఆ భరద్వాజ పక్షులు కీచు కీచుమని అరుస్తున్నట్టు వినిపిస్తున్నాయా? ఇంకేదైనా గుర్తు చెప్పు, అప్పుడు లెగిసి వస్తాను అని అంటది లోపల ఉన్న గోపిక. దానికి గొల్ల వాళ్ళ పని ఏంటండి, వాళ్ళకి ఏంటంటే రోజు దినచర్య పాలు పితుక్కోవటం, వాటిని తోడేసుకోవటం, పెరుగు, మళ్ళీ దాన్ని చిలుక్కోవటం, వెన్న చేయటం, మళ్ళీ దాన్ని నెయ్యి చేయటం అనమాట. పొద్దున్నే 5 లక్షల గోపికలు లెగిసి పెరుగును చితుకుతున్నారు. ఆ పెరుగు చితికే శబ్దం నీకు రావట్లేదా? ఎందుకంటదంటే అండి, ఇక్కడ పెరుగు యొక్క శబ్దం అని చెప్పి ఆ పెరుగు చాకుతో కోసే అంత గట్టిగా ఉంటదంటండి. ఎందుకంటే ఆ పాలకి స్వామి యొక్క చేతి స్పర్శ తగులుతుంది, అందుకని ఆ పెరుగు అంత గట్టిగా ఉంటదండి. ఆ పెరుగుని చిలుకుతుంటే ఆ శబ్దం నీకు రావట్లేదా? వాళ్ళ మెల్లో ఉన్న ఆభరణాలు సౌండ్ అలా చిలుకుతూ ఉంటే, అంటే మనం ఇటు ఇటు మన ఆభరణాలు కూడా సౌండ్ వస్తాయి కదండి, ఆ శబ్దం కూడా నీకు వినిపించటం లేదా? ఆ పెరుగు తుంపరలు చేతి మీద పడి వాళ్ళ కేశాలను ఇలా వాళ్ళు తడుముకుంటూ ఉంటుంటే ఆ సుగంధ పరిమళం కూడా నీకు రావటం లేదా? ఆ పెరుగు చిలికే శబ్దము, ఆ సుగంధ ద్రవ్యాల పరిమళం కూడా నీకు రావట్లేదా? ఇంకా లెగిసి రావేంటమ్మా, ఓ నాయకురాలా, ఓ పిచ్చి పిల్ల అని చెప్పి 2 సంబోధాలు వస్తుందండి దీంట్లో గోపికని. ఓ పిచ్చి పిల్ల, ఓ నాయకురాలా, లెగిసి రావమ్మా. ఇంకా రావట్లేదండి వీళ్ళు. అందుకని మాధవ, కేశవ అని చెప్పి నామాలు పాడుతూ ఉన్న ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే, పోనీ అలా వాళ్ళ స్వామి యొక్క నామాలని పాడుతూ ఉంటే అన్న లెగిసి వస్తుందేమో అని చెప్పి మాధవ, కేశవ అని పాడుకుంటూ ఉంటారంటండి. ఇంకా లెగిసి రాదంట. అందుకుని గోదాదేవి ఆ తలుపు యొక్క రంధ్రంలో నుంచి చూస్తుందంట, లోపలున్న గోపిక ఏం చేస్తుందా అని చెప్పి. చూస్తే తన యొక్క మొహము, లోపలున్న గోపిక యొక్క మొహము తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందంటండి. ఎందుకు వచ్చిందంటే అండి ఆ తేజస్సు, వీళ్ళు మాధవ, కేశవ, గోవింద అనుకుంటూ ఉంటే ఆమె కూడా ఆ నామాలను అనుకుంటా ఉంటుందంటండి, మాధవ, కేశవ, గోవింద అని. మనం ఆ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే మన యొక్క మొహం కూడా అంత తేజస్సుతో వెలిగిపోతా ఉంటదంటండి. అందుకని ఆ లోపల ఉన్న గోపిక యొక్క మొహము ఆ తేజస్సుతో వెలిగిపోతా ఉంటదంట. ఇంకా లెగిసి రావమ్మా అని చెప్తే ఇంకప్పుడు ఆ గోపిక లెగిసి వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకునిద్దంట. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క ఆల్వార్లను కూడా నిద్ర లేపుతున్నట్టుగా అన్వయించుకుంటాం కదండి పెద్దలు చెప్పినట్టు. ఇవాళ కులశేఖర ఆల్వార్ని మెలుకొల్పుతున్నట్టుగా చెప్తారు పెద్దలు మనకి. అలాగే దివిదేశం బద్రికాశ్రమం బద్రీనాథ్. ఇక్కడ గోపికని ఇవాళ ఏమి పిలిచిందండి, పెయ్పెన్నే నాయగన్ దేశముడయాయ్. పెయ్పెన్నే అంటే ఓ పిచ్చి పిల్ల, నాయగన్ అంటే నాయకురాల, దేశముడయాయ్ తేజస్సు కలిగిన దానివా. ఈ 3 నామాలతో గోదాదేవి లోపలున్న గోపికని వాళ్ళ పిలుస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.